మీ పేరేంటంటే? నరేష్. నరేష్ గారు, ఏపీలో జగన్మోహన్ రెడ్డి పాలన బాగుండేదా లేదంటే ఇప్పుడు అలయన్స్ పాలన బాగుందా? జగన్ రెడ్డి గారి పాలన బాగుండేది. ఎందుకండి జగన్ రెడ్డి పాలన ఏం నచ్చింది మీకు? ఆయన సంక్షేమం చెప్పినట్టే చేసినాడు. సో అంటే మీకు పథకాలు మంచిగా ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు? అవును, ఇచ్చిన. నా డిగ్రీ కూడా ఆయన ఇచ్చిన దాంతోనే నేను డిగ్రీ చేశాను. మీరు ఇచ్చిన దానిలోనే డిగ్రీ చేసినారు? అవును, డిగ్రీ కంప్లీట్ చేశాను. సో మళ్ళీ జగన్ ఎందుకు ఓడిపోయారు అనుకోవచ్చు? అంటే ఇది చాలా మంది ఈవీఎంస్ ఫాల్ట్ వల్ల అంటున్నారు. కాకపోతే ఏదో ఫ్రాడ్ జరిగే ఓడిపోయినాడని చాలా మంది అనుకుంటున్నారు. అంటే మీరు ఎవరికి వేశారు ఓటు? వైఎస్ జగన్కే వేసినారు. సో అంటే మీ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి. సో మీరు ఏం లబ్ధి పొందారు జగన్మోహన్ రెడ్డి నుంచి? అమ్మఒడి అంటే ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది నాకు. మా అమ్మకు మా నాన్నకు రైతు భరోసా వచ్చింది. మా చెల్లికి కూడా డిగ్రీ కంప్లీట్ చేసింది. స్టడీ పరంగా అందరికీ జగన్ గారు న్యాయం చేశారు. అవును, స్టడీ పరంగా. కానీ అంతకుముందు చూసుకుంటే స్కూల్ మేము చదివేటప్పుడు స్కూల్ అసలుకి ఏం బాగాలేకపోయేది. మా ఊర్లో చూస్తే స్కూల్ చాలా నీట్గా, అంటే బెంచెస్ కానీ మేము ఉన్నప్పుడు బెంచెస్ లేవు, ఏం లేవు. కనీసం బోర్డులు కూడా సరిగ్గా లేవు. బాత్రూమ్స్ వచ్చినాయి, గ్రౌండ్ వచ్చింది. అంటే స్కూల్ అంతా అప్పుడున్న దానికంటే జగన్ పరిపాలనలో స్కూల్ అన్నీ చాలా నీట్గా చేసినాడు. ఇంకోటి వైద్యం చూసుకుంటే కూడా అప్పట్లో కంటే ఆరోగ్యశ్రీ వల్లనే నాకు సర్జరీ జరిగింది, మా నాన్నకు సర్జరీ జరిగింది. ఏం సర్జరీ జరిగింది బ్రో? నాకు వెరకోస్ సర్జరీ జరిగింది. ఫ్రీగానే జరిగిందా? ఫ్రీగానే జరిగింది. మీ నాన్నగారికి కూడా ఫ్రీగానే జరిగింది. సో ఓవరాల్గా జగన్ గురించి ఏం చెప్తాం? ఆయన ఒక విజన్ ఉన్న లీడర్ అనమాట. అంటే మన ఆంధ్రప్రదేశ్ విడిపోయినాక రాజధాని లేదని, ఇంకంటే మనకు బిగ్ క్యాపిటల్ లేదని, అంటే సిటీస్ ఎక్కువ డెవలప్ కాలేదన్నమాట. ఏమంటారు, పరిశ్రమలు వచ్చి, అంటే ఇంతకుముందు అయితే హైదరాబాద్లో కలిసి ఉన్నప్పుడు హైదరాబాద్కే పరిశ్రమలు వచ్చేవి. ఆంధ్రప్రదేశ్ విడిపోయినాక మనకు పరిశ్రమలు రావాలంటే కొంచెం టైం పడుతుంది. ఆయన వచ్చినాడు, స్టార్ట్ చేస్తున్నాడు. 5 yearsలోనే ఒకటేసారి డెవలప్మెంట్ చేయాలంటే చివరి చేయలేరు. విద్య, వైద్యం స్టార్ట్ చేసినాడు. వాటిలో 100% ఆయన నిరూపించుకున్నాడు. ఇంకా చాలా మటుకు అంటే 4 పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్స్ అవి కూడా స్టార్ట్ చేసినాడు. ఆయన ఏంటంటే చాలా వరకు సోషల్ మీడియాలో చెప్పుకోలేదు. మామూలుగా కూటమి ప్రభుత్వం కొన్ని మీడియాలు ఉన్నాయి, అవి ఒక హైప్ చేసినారనమాట. జగన్ దోపిడీ చేసినాడు, జగన్ అంటే మొత్తం పైనుంచి డబ్బులు తీసుకొచ్చి ఖర్చు చేసుకున్నాడు, సొంతంగా వాడుకున్నాడు అని చాలా ఆరోపణలు చేసినాడు. ఆయన చేసినట్టు ఏం చూపించలేదు. ఇప్పుడు ఏంటంటే అదే ప్రభుత్వం, అదే కూటమి ప్రభుత్వమే ఆయన చేసినటువంటి ఉద్యానం గురించి కావచ్చు, ఏపీలో మామూలుగా కర్నూలు పక్కల అది ఒకటి పవన్ కళ్యాణ్ వచ్చి మాట్లాడినాడు చూడు, గ్రీన్కో, దాని గురించి కావచ్చు. మొత్తం వాళ్ళంతకు వాళ్ళే జగన్ చేసినట్టువి వాళ్ళ నోటి వాళ్ళే చెప్తున్నారు అనమాట. మళ్ళీ వాళ్ళు చెప్తూ కూడా మళ్ళీ మేము తీసుకొచ్చినామని మళ్ళీ ఒక అబద్ధం మాట్లాడుతున్నారు. ప్రజలు ఒకసారి చూడాలి, అంటే ఆ ప్రభుత్వంలో ఏం జరిగింది, అంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు ఏం జరిగింది, చంద్రబాబు సంవత్సరం వచ్చినాక ఏం చేసినాడు, అవన్నీ చూసి తెలుసుకోవాలా. నెక్స్ట్ కూడా జగనే వస్తాడు, తర్వాతకి మామూలుగా ఉండదు. అంటే మామూలుగా ఉండదు అంటే ఈ ఏమంటారు, ఫ్యాక్షనిస్ట్ పరంగా కాదు, డెవలప్మెంట్ పరంగాను, ఒక సామాన్యుడికి న్యాయం జరిగే పరంగాను. ఆయన మామూలుగా ఇంతకుముందు ప్రభుత్వంలో అయితే వాళ్ళ దగ్గరకు పోయి వీళ్ళ దగ్గరకు పోయి అడుక్కొని మాకు రేషన్ కార్డు కావాలి, పింఛన్ కావాలి అవి ఉండేవి. దీంట్లో ఏమైతే ప్రజల దగ్గరికే పాలన అనమాట, వాలంటీర్ల ద్వారా. చాలా నచ్చింది అదైతే నాకు మాత్రం.